ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 28వ తేదీ నుండి మే నెల 4వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, గురు, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో బుధ, కుజ, రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. శుభాధిక్యత కలిగిన వారంగానే చెప్పబడుతోంది. అయితే కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. వారం మొదట్లో శుభలక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. మరి వారం చివరి 2 రోజుల్లో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని కూడా చూడవలసి వస్తుంది. ముఖ్యంగా 3-4 తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగా, మే 3-4 తారీఖుల్లో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కూడా కనబడుతోంది. కాబట్టి మిశ్రమ ఫలితాలే కానీ శుభాధిక్యత బాగానే ఉంది. మరి రాశి అధిపతి ఉచ్చలో ఉన్నాడు, గురు శుక్రులతో కలిసి ఉన్నాడు. కాకపోతే వాళ్ళని అస్తంగత్వం పొందజేసిన ఆధిపత్యం అయితే రవి గ్రహాందే కాబట్టి పెద్దగా ఇబ్బందికరం ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కూడా ఉన్నప్పటికీ శుభాధిక్యత ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన స్థితిగతులు కొంత అనుకూలంగానే ఉంటాయి. ఆర్థికంగా ధనయోగాదులు ఉపయోగపడే పరిస్థితి ఉన్నది. అయితే దాంట్లో కూడా కొంత రుణం చేయవలసిన పరిస్థితి, కొంత ఏదైనా అమ్మటం లాంటి పరిస్థితులు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఆలోచన చేసుకోండి. అత్యవసరం అయితే తప్ప పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ అది అమ్మకాలు మొదలుపెట్టి అమ్మి అప్పు తీర్చడం కంటే కొంత వాయిదా వేసుకొని నిదానంగా తీర్చుకోవడం మంచిది. కానీ ఆ సందర్భంలో ఏదో ఒక రకమైన వస్తువుల్ని అమ్మి తీర్చుకునే లక్షణాలు కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన ఒత్తిడి అయితే ఉంటుంది, కానీ దాన్ని తగ్గించుకోగలుగుతారని కూడా తెలుస్తోంది. అయితే ఏ విధంగా అనేదానికి అక్కడ మనం చెప్పబడే విషయం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా కొంత సఖ్యత బాగానే ఉంటుంది. అయితే ఆ సఖ్యత ఉంటూనే అదేదో అన్యమనస్కంగా జరిగే కార్యక్రమంలాగా ఉంటుంటాయి. కొద్దిగా ఏ విషయంలో కూడా అంత శ్రద్ధ, అనుకూలత లేకుండా ప్రవర్తన జరుగుతుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా అంత పూర్తి అనుకూలం అయితే లేవు. కొంత రుణంతోటి జరిగే విషయాలకి అనుకూలత ఉన్నది. అయితే లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకునేవారు, ఇల్లు కొనుక్కునేవాళ్ళు, వాహనం తీసుకునేవాళ్ళు, ఇలాంటి వాటికి కొంత అనుకూలత ఉంటుంది. అలాగే విద్యార్థులకి అనుకూలత బాగానే ఉంటుంది. మరి కొత్తగా ఏదైనా నేర్చుకునేవాళ్ళు, కోర్సులు చేసేవాళ్ళు, కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలత బాగానే ఉంది. అయితే ఏ విషయమైనా సరే మొదటి 2 రోజులు అనుకూలంగా ఉంది, చివరి 2 రోజులు అనుకూలత తక్కువగా ఉంది అనే విషయాన్ని బాగా గుర్తుంచుకొని ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన ఒత్తిడి కొంత తగ్గుతుంది. కానీ అదే సమయంలో
మనం కొత్తగా రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అతిగా రుణాలు చేయకుండా ఉండడం అనేది ఈ వారం చెప్పబడిన సూచన. ఆరోగ్యపరమైన విషయంలో కొంచెం స్వల్పమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే శత్రువులు మిత్రులు అందరూ కలుస్తుంటారు. అయితే అందరూ కూడా కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంత రాజకీయపరమైనటువంటి లక్షణాలు కూడా ఈ వారం చూడగలుగుతాం. అంటే కొత్త కొత్త పరిచయాలు, రాజకీయ నాయకులతో పరిచయాలు అలాంటివి అటువంటి వాటిలో పార్టిసిపేట్ చేయటం జరగవచ్చు. కానీ అనుకోకుండా ఆర్గ్యుమెంట్లు పెట్టుకొని వాగ్వివాదాలు చేసుకోకుండా ఉండడం మంచిది. అసలు రాజకీయపరమైన ఆలోచనలు చేసే సమయంలో అనవసరమైన మాటలు వాడి ఆర్గ్యుమెంట్లు పెట్టుకొని ఇబ్బందులు పడవద్దు అని చెప్పబడుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. అది కూడా అక్కడక్కడ కొంచెం మనస్పర్ధలు కానీ పేచీలు కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే మిక్సింగ్ అయిపోయి శుభాధిక్యత కలిగేటట్టే ఉంటుంది. కానీ ఎటువంటి విషయంలో కూడా చివరి 2 రోజులు 3-4 తారీఖులే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కొంతవరకు బాగానే నడిచిపోతుంది. అలాగే ఊర్లు తిరగడం, అదే ప్రయాణాలు చేయడం అలాంటి పనులు వారం చివరిలో పెట్టుకోవద్దని చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఆ చివరి 2 రోజుల్లోనే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయని అర్థం చేసుకోండి. కొత్తగా పెట్టుబడులు పెట్టడం, కొత్తగా డిపాజిట్ చేయడం అలాంటి పనులు ఏవి ఈ వారం అంత అనుకూలం కాదు. భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఉన్న ప్రతి ధనం మనది కాకపోవచ్చు. అది ఎప్పుడు మన చేతిలో అయితే ధనం రొటేషన్ అవుతుంటుంది, తిరుగుతుంటుంది. కానీ అందులోనే చాలా వరకు పరాయి ధనం ఉండే అవకాశం, లేకపోతే రుణ సంబంధించిన ధనం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా గమనించి దాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది. అలాగే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మొదలైన వ్యాపారాలు చేసే వాళ్ళకి అంత పూర్తి అనుకూలత అయితే లేదు, కానీ సాధారణంగా ఉంటుంది. అంటే దానివల్ల లాభ నష్టాలు తక్కువగానే ఉంటాయి. ప్రయత్నాలు ఫలించే విధానం కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగానే ఉండండి. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యవహారాలు ఏమీ పెట్టుకోకుండా ఉండటం మంచిది. లాటరీలు, జూదాలు మొదలైన విషయాల్లో అంత అనుకూలత ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలాగే తీర్థయాత్రలు చేయడం, దైవ దర్శనాలు చేసుకోవడం, అలాగే ఏదైనా దూర ప్రయాణాలు చేయడం, అలా ఊరు మారడం అనేది జరుగుతుంటుంది. అయితే కొంతకాలం పరాయి ఊళ్ళో ఉండాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అవసర నిమిత్తం, ఏదో ఆఫీస్ నిమిత్తం కానీ, కుటుంబ వ్యవహారాల నిమిత్తం కానీ పరాయి ఊర్లో, పరాయి దేశంలో, పరాయి రాష్ట్రంలో ఎక్కడో చోట దూర ప్రాంతంలో ఈ వారంలో ఒక్కరోజైనా ప్రయాణం చేయవలసి వస్తుంది. లేదా చివరంతరం కూడా అక్కడే ఉండవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా 3-4 తారీఖులే గుర్తుపెట్టుకొని అప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని ఆలోచన చేస్తే బాగుంటుంది. అది కొద్దిగా ఇబ్బందికరమైన రోజులుగా అర్థమవుతుంది. కాబట్టి ఆ మాట పదే చెప్పబడుతోంది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ ఉద్యోగ స్థితిలో కొద్దిగా మార్పు చేర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ స్థానం కూడా అనుకూలంగా ఉంది, కానీ పూర్తి అనుకూలత లేదు. మనం చేసిన పని యాజమాన్యానికి సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయంలో మనం చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం, మరి
మనకి కూడా అసంతృప్తి కలగడం మొదలైన విషయాలు జరుగుతాయి. కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మరీ పట్టుదలకి పోకుండా ఉండడం మంచిది. అయితే కొంతవరకు గుర్తింపు తగ్గినప్పటికీ కూడా మనల్ని అవతల వాళ్ళు వదులుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే మధ్యవర్తులు ఎవరైనా ఉండి కల్పించుకొని మనకి ఉపయోగపడేటట్టుగా మాట్లాడటం జరుగుతుంది. ఆర్థికపరమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి సాధారణంగా ఉంటాయి. పుణ్యకార్యాలకు, శుభకార్యాలకి, దైవ సంబంధించిన విషయాలకి ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది సాధారణమే. ప్రయాణాలకి ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది కూడా సాధారణమే. గృహ ఉపకరణాలు ఏవైనా తీసుకోవడానికి కూడా ఇది సందర్భమే కాబట్టి ఇలాంటి ఖర్చులే ఉంటుంటాయి. కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.